సరే ఇక మీ ఎజెండా గురించి వస్తే కవిత ఎస్ గారు, సో పాంచజన్యం. ఎస్ పాంచజన్యం అంటే నిజంగా ఒక ఫస్ట్ ఇయర్‌లో అంటే ఉద్యోగాల గురించి మాట్లాడితే ఒక్క సంవత్సరంలో 4,00,000 అన్నారు. ఉచిత విద్యుత్ అన్నారు, ఉచిత వైద్యం అన్నారు, సో ఇవన్నీ సాధ్యమేనా? తర్వాత ఒక్క సంవత్సరంలో 4,00,000 ఉద్యోగాలు ఎట్లా? ఉద్యమకారులను గుర్తించడం ఎట్లా? వాళ్ళకి 1,00,000 ఉద్యోగాలు ఎట్లా? ఇదంతా ఏదో ప్రకటించడానికి బానే ఉంటుంది గానీ, అంటే మీరు అన్నీ మెజర్ చేసుకున్నారా? 1000% ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు మేము అదే చేస్తాం కదా. ఇప్పుడు మా కమిటీస్ అన్నీ వేసుకుంటున్నాం, ఉద్యమకారుల సంఘాలన్నిటితో పనిచేస్తున్నాం. ఏ జిల్లాకు ఆ జిల్లా ఉన్న ఉద్యమకారులను మేము గుర్తిస్తాం. నేను రఫ్ లెక్క చెప్పిన, అంత కలిపితే కూడా 1,00,000 మంది ఉద్యమకారులు ఉంటారేమో అని రఫ్ లెక్క చెప్పిన నేను. అంటే ఆ 1,00,000 మంది ఉద్యమకారులు కూడా 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టి, ఆ రోజు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, ఆ రోజు అవకాశాలు లేని వారికి సూపర్ న్యూమరీ పోస్టులు ఇస్తామని చెప్పిన. అది 1000% పాసిబుల్. ఎందుకంటే నేను బిలీవ్ చేసేది పార్టిసిపేటరీ డెమోక్రసీలో. పార్టిసిపేటరీ డెమోక్రసీ ఏంటంటే ప్రభుత్వం ఒక పథకాన్ని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉచిత విద్య అంట. నేను ఉచిత విద్యకు సంబంధించి సంవత్సరానికి 50,000 కోట్లు అయితే అవి పెట్టి ప్రైవేట్లో అయినా ప్రభుత్వంలో అయినా పాఠశాలలు నడిపిస్తుంటాం. కానీ అది మానిటర్ ఎవరు చేయాలా? మానిటర్ ఎవరు చేయాలి? మా ఉద్యమకారులే కదా తెలంగాణ తెచ్చుకున్నది. వాళ్ళకి ఆ మానిటరింగ్ బాధ్యత అప్పచెప్పినాం అనుకోండి, ఉచిత విద్య గట్టిగా ఇంప్లిమెంట్ కదా అండి. ఏం లొసుగులు లేకుండా, ఏం లోటుపాటు లేకుండా అద్భుతంగా ఇంప్లిమెంట్ అవుతుంది కదా. సేమ్ థింగ్ ఉచిత వైద్యం ఉంది, మానిటరింగ్ కమిటీ ఉండాలి, అది మానిటర్ చేయడానికి మనుషులు ఉండాలి. నా ఉద్యమకారుల కన్నా గొప్పలు ఎవరు ఉంటారు? వాళ్ళే కదా ప్రాణాలు ఇచ్చింది, కొట్లాడింది, ఆస్తులు అమ్ముకున్నది, రాష్ట్రం రావాలని నమ్మింది, అందరు అవహేళన చేస్తుంటే కూడా జెండా పట్టుకొని తిరిగింది. వాళ్ళకంటే గొప్పలు ఎవరు ఉంటారు? వాళ్ళకంటే ప్యాషనేట్గా ఎవరు చూడగలుగుతారు? సూపర్ న్యూమరీ జాబ్స్ అనే దాన్ని తీసుకున్నదే అందుకు. ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది, అది పార్టిసిపేటరీ డెమోక్రసీ కిందకు వస్తుంది. ప్రజల సహకారంతో, ఉద్యమకారుల సహకారంతో నేను చెప్పినటువంటి పాంచజన్యం ఇంప్లిమెంట్ అవుతుంది అద్భుతంగా. సో దానికోసమే నేను కాన్ఫిడెంట్గా చెప్పిన. రెండవది నేనేం చెప్పిన, ప్రతి ఊర్లో ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. ఇదేది గవర్నమెంట్ వ్యవస్థ గురించి చెప్పిన నేను. ఇప్పుడు నాకు ప్రతి తరగతికి ఒక టీచర్ కావాలంటే నాకు 2,00,000 మంది టీచర్లే కావాలి కదా. 4,00,000 ఉద్యోగాలు ఎట్లా ఇస్తావు నువ్వు ఫస్ట్ ఇయర్ అనే క్వశ్చన్కి 2,00,000 మంది నాకు టీచర్లే కావాలి కదా. ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు, ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు యాజ్ ఆన్ టుడే ఇవాళ మనం మాట్లాడుతున్న క్షణంలో కూడా 40,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయండి ఎస్సీలవి. ఇంకా 2.5 ఏళ్ళు అవి అట్లనే ఉంటాయి, 50,000 అవుతాయి కదా. అవి ఇవ్వాల్సిందే కదా, ఇవ్వకుండా ఉండలేం కదా. ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి కదా. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లో స్ట్రెంథన్ చేసుకోవాలి కదా. హెల్త్ మీద నేను 50,000 కోట్లు పెట్టి ఫ్రీ హెల్త్ ఇవ్వాలనుకున్నప్పుడు గవర్నమెంట్ వ్యవస్థను కూడా కాపాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చక్కగా చేసుకుంటాం కదా. ఎంప్లాయీస్ కావాల్సిందే కదా. కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పినాం కదా. వాళ్ళు ఆల్రెడీ 5,00,000 మంది కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుతారు కదా. సో మైక్రో లెవెల్లో ప్రతి డిపార్ట్మెంట్ని అనలైజ్ చేసి, నేను చెప్పిన కదండి మాది ఠాగూర్ సినిమా లాగా ఉంటుంది మా జాగృతి. 20 ఏళ్లలో ప్రతి ఒక్కరు ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు, అనేకమైన అంశాలు తెలుస్తాయి మాకు, బీభత్సమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది మాకు. అందులో ఉన్న ఖాళీలు, అందులో ఉన్న లొసుగులు, దాన్ని ఎట్లా మంచిగా చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు మేము వేసిన 50 కమిటీలలో మేము మిస్ అయిన అంశం దాదాపుగా లేదనే అనొచ్చు. ఆ లెవెల్లో డీటెయిల్డ్గా కమిటీస్ వేసుకున్నాం, అట్లా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. కాబట్టి అన్ని క్రోడీకరించి 5 అంశాలని చెప్పిన నేను. బట్ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా చాలా ఆలోచిస్తున్నాం. సబ్బండ వర్గాలు కూడా సంతోషంగా ఉండేలాగా, మంచి సామాజిక ఆర్థిక విప్లవాన్ని సాధించేలాగానే ప్రణాళికలు ఉంటాయి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం కూడా దాంట్లో. ఓకే. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది ఎన్టీఆర్ హయాంలో. తెలుగు ఆత్మగౌరవం అనేది ఒక కాజ్ అప్పుడు ఉంది, ఒక కాజ్ ఉంది. తర్వాత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు తెలంగాణ అనేది ఒక కాజ్ ఉంది, రాష్ట్ర సాధన అనేది ఒక కాజ్ ఉంది. కాబట్టి 2 సూపర్ సక్సెస్. సో ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనకి ఏం కాజ్ కనిపిస్తుంది? కేవలం రెగ్యులర్గా చేసే విమర్శలు, రెగ్యులర్గా చేసేటువంటి అదే ఉంది తప్పించి స్పెషల్ బలమైన కాజ్ ఏముంది రక్షణ సేన నాకు దగ్గర? 1000% సర్వోదయ తెలంగాణ కావాలి. ఎట్లయితుంది సర్వోదయ తెలంగాణ? సామాజిక న్యాయం సాధించినోడే సర్వోదయ తెలంగాణ అవుతుంది. రేపటి నాడు నేను చేపట్టబోయే ఏ అంశమైనా, చెప్పినటువంటి పాంచజన్యమైన ప్రతి ఒక్కటి కూడా సామాజిక న్యాయం కోసమే జరుగుతుంది. ఇవాళ నేనేమంటున్నా, రైతులను కాపాడాలి, అది మన సామాజిక బాధ్యత కాదు. ప్రభుత్వ పాఠశాలల్లో అయినా ప్రైవేట్ పాఠశాలల్లో అయినా ప్రతి పేద మధ్యతరగతి వాళ్ళకు ఉచితంగా విద్య రావాలి, అది సామాజిక న్యాయం కాదా? అన్ని వర్గాల్లో ఉండేటటువంటి వాళ్ళకు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఆదివాసీలు కానీ, మైనార్టీస్ కానీ, మహిళలు కానీ వీళ్ళకి అవకాశాలు రావాలి, అది సామాజిక న్యాయం కాదు? వచ్చినాయా 12 ఏళ్ళలో? ఎంతమందికి వచ్చినాయి? ఎన్ని అవకాశాలు వచ్చినాయి? మీరు ఇలా వేసినటువంటి చైర్మన్లు అన్నీ లెక్క తీసి చూడండి, ఏ కమ్యూనిటీ వాళ్ళకి వచ్చినాయి. ఇలా హైదరాబాద్ చుట్టుముట్టున్న పోలీసు వాళ్ళని ఒకసారి ప్రైమ్ పోస్ట్లో ఉన్న పోలీసు వాళ్ళని చూడండి, అది పాత 10 ఏళ్ళు కానీ ఇప్పుడు కానీ చూడండి, ఎంతమంది బీసీలు ఉన్నారు లెక్క తీయండి. అందులో అసలు ప్రైమ్ పోస్ట్లో ఉండే ఏసీపీలు, డీసీపీలు వీళ్ళందరినీ తీయండి లెక్క, మీకు తెలుస్తుంది. సామాజిక న్యాయం అంటే ఓన్లీ మంత్రులు ఎంతమంది ఉన్నారా అని లెక్క పెట్టుడు కాదు, ముఖ్యమంత్రి ఎవరైతురా అని లెక్క పెట్టుడు కాదు. ఖచ్చితంగా
ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి ప్రైమ్ పోస్ట్లో, ప్రతి యువజన విభాగం నుంచి మొదలు పెడితే వికలాంగుల విభాగం దాకా ఎవరిని మీరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరితో ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఓన్లీ కొన్ని ఇచ్చి అయిపోయింది మమ అంటే కుదరదు. నేను ఆలోచించేది సర్వోదయ తెలంగాణ రావాలి, అందరికన్నా అట్టడుగున ఉన్న వారికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉదయం రావాలి అంటే ఏం చేయాలి? సామాజిక న్యాయం జరగాల్సిందే. దానికోసం కట్టుబడి ఉన్నాం, దానికోసం సో ఆ లక్ష్యం ఎప్పటిదాకా? ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీరు అనుకున్న ఫలితం వస్తుంది అనుకుంటున్నారా, లేదా మరొక 5 సంవత్సరాల? అంటే మా పార్టీ అధికారంలోకి రావడం 2028లోనే వస్తుంది, అందులో ఏం అనుమానం లేదు. 28 డిసెంబర్లో ఎన్నికలు వస్తాయి, మేము అధికారంలోకి వస్తాం. 2028 100% మేము అధికారంలోకి వస్తాం. అది మర్చిపోండి. అధికారంలోకి వచ్చినాక నేను సర్వోదయ తెలంగాణ సాధించడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నది మీ ప్రశ్న అని నేను అనుకుంటున్నాను. మేము అధికారంలోకి రావడం 2028లో సాధ్యం. 28 అంటే ఇప్పుడు 26 2 సంవత్సరాలు ఉంది, ఇంకా ఓన్లీ 2 ఇయర్స్ ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాక ఇంకా 8 నెలలు అధికారంలోకి వచ్చారండి. అట్లా అప్పుడున్న కండిషన్స్ ఎప్పుడైనా అట్లే చెప్తున్నా. నిన్న కాక్రోచ్ పార్టీ పెట్టిరు బ్రదర్, ఏంది కాక్రోచ్ పార్టీ పరిస్థితి చెప్పండి. అట్లా మీరు డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ ఇన్ పాలిటిక్స్. నన్ను కాదు, ఎనీబడి డోంట్ టేక్ దెమ్ ఈజీ. నేనేమంటున్నా, తక్కువ అంచనా అయ్యేది ఎవరిని కూడా. అది ఏం రాసి పెట్టిందో ఎట్లయితే తెలియదు కదా. బట్ మీరు చెప్తున్నారు ఏం రాసి పెట్టిందో చెప్తున్నారు. మీరు ఆల్రెడీ 28లో మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్తున్నారు మీరు. నేను నమ్మేటటువంటి ధర్మం ప్రకారం ఏంటంటే, సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా సాధిస్తామండి. నేను ఖచ్చితంగా 2028లో అధికారంలోకి వస్తాను బలంగా నమ్ముతున్నా, అవుతుందని అనుకుంటున్నా. దానికోసం ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా ఎవరైనా అదే విష్లో ఉండాలి, ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా వెళ్ళాల్సిందే, తప్పలేదు. అంటే నేను ఊరికి అడుగుతున్నాను, అంటే పార్టీ నిర్మాణం అనేది చాలా ఉంటుంది కదా, క్యాడరు, గ్రామ స్థాయి లీడరు, మండల లీడరు, జిల్లా లీడర్లు, బూత్ స్థాయిలో నిర్మాణం జరుగుతుందండి మా పార్టీ. బూత్ స్థాయిలో ప్రతి బూత్కి 40 మందిని నిర్మిస్తా నేను. ఎలక్షన్కి పోయేటప్పటికి మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం మీరు నేను. మీకు ఏ బూత్లో 40 మంది కన్నా తక్కువ ఉంటే నన్ను అడుగురు. మేము ఒకప్పుడు జాగృతి ప్రతి ఊర్లో మాకు ఒక విమెన్ వింగ్, మేల్ వింగ్ ఉండేయండి. అంత స్ట్రాంగ్ ఉంటుంది. మేము తగ్గమన్నారు, తీసేయమన్నారు, బంద్ చేయమన్నారు, బంద్ చేసినాం. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మించుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఆల్రెడీ ఏమిట్లకేం లేదు, మన మున్సిపల్ ఎలక్షన్లో ప్రజలు ఎంత దీవించారండి మమ్మల్ని. ఇప్పుడు రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి, మంచి రిజల్ట్ వస్తుంది. యాజ్ ఎ పాలసీ మై పార్టీ విల్ కంటెస్ట్ ఇన్ ఎవ్రీ ఎలక్షన్ అండి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చినా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చినా, రిగార్డ్లెస్ ఆఫ్ ద రిజల్ట్ నేను అది నమ్ముతా బలంగా. పొలిటికల్ పార్టీ పెట్టినామంటే కంటెస్ట్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నారంటే, తమిళనాడులో విజయ్ కూడా సేమ్ 2 ఇయర్స్లో అధికారంలోకి వచ్చేసారు. సో అదే మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే విజయ్ గెలుపు కంటే ముందే చెప్పారు మీరు, విజయ్ గెలుపు కంటే ముందే మీరు చెప్పారు, అది ఓకే. బట్ ఇంక విజయ్ గెలుపు చూడగానే ఎస్ మనం కరెక్ట్గా ఫోకస్ చేసి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? నాకు ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్స్ ఉంది. విజయ్ గెలుపుతోని ప్రజలకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏమనంటే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది, ఇవ్వచ్చు, కొత్త వాళ్ళని పక్క రాష్ట్రంలో అవకాశం ఇచ్చారు, మనం కూడా ఇవ్వాలి అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు వచ్చింది. చాలామంది మా కార్యకర్తలకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఒక మాట అండి, నేను గత 2 ఏళ్లలో 3 ఏళ్లలో అనేక కష్టాలు పడ్డా కదా. ఈ 2-3 ఏళ్లలో కూడా నాతో వేలాది మంది ఫాలో అయ్యారు. అంటే నేను జైల్లో ఉన్నప్పుడు ఉన్నారు, వాళ్ళు జైలు నుండి బయటకు వచ్చినాక ఉన్నారు, నా లోయెస్ట్ ఆఫ్ ద లో టైంలో ఉన్నారు. అంటే మరి ఏమిచ్చి వాళ్ళ రుణం తీసుకుంటానో నాకు తెలియదు, కానీ అట్లా ఉండిపోయినారు అంతే వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళ ఫోర్స్తోని కొన్ని వేల మంది రెడీ అవుతున్నారు. మొన్నటి నుంచి కాదు, లాస్ట్ 1.5 ఇయర్లో నేను జైలు నుండి బయటకు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని వేల మందిని జాయిన్ చేసుకున్నాను అసలు, జాగృతి కండువాలు, పార్టీ కండువాలు వేసి. అంటే అది ఊరికే రాదు కదండి. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అమాంగ్ పీపుల్. ఇవాళ మేము 119 నియోజకవర్గాల్లో పార్టీ పెట్టిన 10 రోజుల్లో జెండా పండుగ కార్యక్రమానికి పిలిపించినాము. పెద్ద పెద్ద పార్టీలు కూడా 119 నియోజకవర్గాల్లో దొరకరు వాళ్ళకు. మాకేడికెళ్ళి ఉన్నారు మనుషులు మరి. మేము ఇద్దరిని వేసినాం, కొన్ని కాన్స్టిట్యూన్సీలో ముగ్గురు వేసినాం. అంటే అంత కాంపిటీషన్ ఉంది, అంత జెండా గడ్డలు కట్టేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, అంత కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల బేస్ మీద పార్టీ నిర్మాణం అవుతుంది. నేను చెప్పాను, మాది క్యాడర్ బేస్డ్ పార్టీ ఉంటుంది. లీడర్ అనేటోడు వస్తాడు పోతాడు, వాడు స్వార్థం చూసుకుంటాడు. క్యాడర్ అనేటోడు ప్రజల కోసం వస్తాడు. మా గల్లీలో మోరి సాఫ్ చేయించాలనుకుంటాడు, మా గల్లీలో రోడ్ వేయించాలనుకుంటాడు, మా గల్లీలో లైట్ వాళ్ళ కోసం ఉంటుంది మా పార్టీ, వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఓకే, సక్సెస్ అయిన పార్టీలు ఎగ్జాంపుల్ ఉన్నాయి, పర్వాలేదు. బట్ మీకు తెలుసు, మీకు ఎంతో అనుభవం ఉంది, ఎన్నో ఫెయిల్యూర్ పార్టీలను కూడా మీరు చూసి ఉంటారు. ఒక చాలా ఇమేజ్ ఉన్నటువంటి లీడర్స్ వచ్చి కూడా ప్రజల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఆ ఫెయిల్యూర్ స్టోరీస్ నుంచి మీరేమి తీసుకుంటారు దాని నుంచి? అంటే నేను ఒక గట్టి నాయకుడి దగ్గర ట్రైనింగ్ అయినా అండి. ఎంత పెద్ద అపజయం వచ్చినా కూడా తొనకకుండా బెనకకుండా ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి నేను చూసి పెరిగినటువంటి వ్యక్తిని. సో ఫెయిల్యూర్స్ అనేటటువంటివి జరిగినాకనే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది. ఒక రోజులో రాలే.
2001లో పార్టీ పెడితే 2014లో తెలంగాణ వస్తే ఆ 14 ఏళ్ళు రాముడు వనవాసం చేసినంత కష్టాలు పడ్డానికి వచ్చింది. అవును. సో కష్టాలలో రాటుదేలే వచ్చినాం, మేమేం డిప్రెస్ అయ్యేటోళ్ళం కాదు. ఫెయిల్యూర్స్ చూసి నేర్చుకుంటున్నాను నేను, ఎట్లా ఫెయిల్ కావద్దో ఆలోచిస్తాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ 2023లో ఎందుకు ఓడిపోయిందో ఆ మిస్టేక్స్ నేను చేయకుండా ఎట్లా నా పార్టీ నిర్మాణం చేసుకోవాలో అట్లా ప్రయత్నిస్తున్నా. వేరే పార్టీలలో ఎందుకు కార్యకర్తలు బాధపడుతున్నారు, ఆ బాధ నా కార్యకర్తలు ఎట్లా పడకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నా. సో ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటున్నా కాబట్టి సక్సెస్ అవుతాను నేను అనుకుంటున్నాను.